స్వామీజీ ఈ సమాజ హితం కోసం ఆయన నడిచే దేవుడిగా ప్రసిద్ధి చెంది ఎన్నెన్ని విషయాలని ఈ సమాజానికి అందించారో తెలుసుకుంటే నిజంగా మన జీవితాలు బాగుపడతాయి. ఎంత తప్పించారైనా ఈ ధర్మం కోసం, దేశం కోసం, న్యాయం కోసం. ఎంతోమంది స్వామీజీ దగ్గరికి తమ బాధలు చెప్పుకోవడానికి వస్తూ ఉంటారు. అలా బాధలు చెప్పుకుంటూ వస్తున్న వారి సంఖ్యలో అనేక మంది అనేక రకాలుగా తమ కుటుంబ సమస్యలు, ఈతి బాధలు, పిల్లల యొక్క సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోయేవారు. అలాంటి సందర్భంలో స్వామీజీ ఒకసారి వరకట్న సమస్యను గురించి చెప్పారు. ఏంటంటే అది ఆయన అన్నమాటే నేను వాస్తవంగా చెప్తున్నా. ఇక్కడ మీలో చాలామందికి ఎన్నో సమస్యలు, బాధలు ఉన్నాయి. మీకు వాటిని కాసేపటి కోసమైనా మర్చిపోవాలి ఉన్నది కదా. అందుకే మీరంతా ఇక్కడ పూజలను చూడడానికి, నా ప్రవచనాలను వినడానికి వస్తున్నారు. కానీ ఈ ప్రవచనం ఉత్త వినోదం కోసం అయితే అది ఏమీ ఉపయోగపడదు. ఉపయోగపడాలి అనుకుంటే మీరు జీవితంలో పాటించగలిగితే కొన్ని అంశాలు ఉండాలి. మీ మంచిని దృష్టిలో పెట్టుకుని మీకు నచ్చకపోయినా నేను కొన్ని విషయాలను మాట్లాడవలసి వస్తుంది. అది మీరు పాటిస్తారా లేదా అనేది అది మీ చేతుల్లో ఉంటుంది. నేను చేయగలిగిందల్లా మీకు తెలిసేలాగా చెప్పడమే. నన్ను నేను జగద్గురువు అని పిలుచుకుని మీ ధనాన్నంతా తీసేసుకుని కనీసం మీకు ఏది మంచి అని భావిస్తున్నానో ఆ మాటను కూడా మీకు చెప్పకపోతే చాలా పెద్ద తప్పిదం అవుతుంది. అందువల్ల నేను మీకు ఇదంతా చెప్తున్నాను. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ఈ చెన్నై నగరంలో సుదీర్ఘ నివాస కాలంలో నాకు చాలా దుఃఖాన్ని కలిగించిన ఒక విషయాన్ని గురించి చెప్పడానికి ఈ ఉపోద్ఘాతం చెప్పానన్నమాట. అవివాహితులైన అమ్మాయిలు చాలామంది పెళ్లి వయసు దాటిపోయిన వారు నా వద్దకు వచ్చి కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని నాకు విన్నవించుకుంటూ ఉంటారు. వారి మనసులలో ఎంత బాధ, వేదన ఉన్నదో అవి నాకు అవగతమవుతుంది. ఈ దుఃఖకరమైన దృశ్యం నాకు చాలా హృదయపీడను కలిగిస్తుంది. పెళ్లి వయస్సు దాటిపోయినప్పటికీ వీళ్ళు పెళ్లి కాకుండా ఉండిపోవడానికి కారణం ఏమిటి? శారదా చట్టం మీద నెపాన్ని పెట్టకండి. నేను అందుకు ఒప్పుకోను. అది 14 ఏళ్ల వయసు కన్నా ముందు వివాహం చేయడాన్ని నిషేధిస్తుంది. 25-30 ఏళ్లు వచ్చినా వాళ్లకు పెళ్లి చేయలేకపోతున్నామన్న వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ చట్టంలో ఏ ఆధారమూ లేదు. అయినా మనం వీరికి వేళకు వివాహం చేయలేకపోతున్నాం. అమ్మాయిలకు పెళ్లి కాకుండా ఉండిపోయి బాధపడుతున్నది ఈ చట్టం కారణంగానే అని దాని మీదేమీ నెపాన్ని పెట్టనక్కర్లేదు. మరి కారణం ఏమిటంటే మన నిర్లక్ష్యమే, మనకేమీ అనిపించకపోవడమే. అది మన నిర్లక్ష్యమే అని మనం గ్రహించకపోవడమే దీనికి కారణం. పెళ్ళనేది ఒక ఆడంబరమైన వ్యయంగా మారిపోయింది. అంతకన్నా ముఖ్యంగా వరుడి పక్షం వాళ్ళు చాలా కట్నాలను అడుగుతున్నారు. నిత్య జీవిత వ్యయమే భారమైన ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ భారీ ఖర్చులకు సరిపడా ధనాన్ని ఆదా చేయలేకపోతున్నారు. ధనం సమకూర్చుకోలేకపోవడం కారణంగానే ఆడపిల్లలు అవివాహితులుగా మిగిలిపోతున్నారు. ఇది ఒక కారణం. విషయం అంతటితో ఆగిపోదు. ఇది మన భారతదేశంలోని స్త్రీ ధర్మానికి విరుద్ధమైన ప్రవర్తనకు దారితీస్తున్నది. తల్లిదండ్రులు పెళ్లి కాని ఆడపిల్లలకు చదువు చెప్పిస్తారు, కానీ వారిని ఉద్యోగాలకు పంపుతున్నారు. వారిని డబ్బు సంపాదించేలా చేస్తున్నారు. మొదట్లో కొద్దిగా దీని గురించి సిగ్గుపడేవారు. ఏదైనా ఏర్పాటు సంకోచంతో మొదలుపెట్టినా అదే నిత్య వ్యవహారంగా మారితే దాని గురించి ఇబ్బంది పడే భావన అంతరించిపోతుంది. మొదలు సిగ్గుపడే విషయంగా భావించబడిందే మున్ముందు ఆమోదించబడిన ఒక ఆచారంగా మారిపోతున్నది. ఎంత గొప్ప మాట ఇది! మొదలు సిగ్గుపడే విషయంగా భావించబడిందే మున్ముందు ఆమోదింపబడిన ఒక ఆచారంగా మారుతున్నది. అదే ఆధునికతకు సంకేతంగా కూడా భావించబడుతున్నది. ఇది చాలా గ్రహించవలసిన విషయం. ఉద్యోగాలకు వెళ్ళే అమ్మాయిల విషయంలో ఇదే జరిగింది. ఎదిగిన అమ్మాయిలు ఉద్యోగాలను చేస్తూ సర్వసహజంగా మగవారితో కలిసి తిరగడం మన దేశంలో సమ్మతమైన పద్ధతికి విరుద్ధం. దీనివల్ల పలు తప్పుడు విషయాలు జరుగుతాయి. ఇతరులు చేసినట్టే నేను వాటిని చూసి చూడనట్టు వదిలేస్తే ఏ లాభమూ ఉండదు.
నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నిర్మోహమాటంగా చెప్పడం నా విధి. మీరు విన్నా సరే వినకపోయినా సరే అమ్మాయిల తల్లిదండ్రులు ఏ స్థితిలోనూ కట్నం తీసుకోమని వాగ్దానం చేయాలి. ఇతర అంశాలన్నీ సంతృప్తికరంగా ఉంటే వారు ముందుకు వచ్చి సంబంధాన్ని కుదుర్చుకోవాలి. వాళ్ళు కట్నాన్ని ఇవ్వమని అడగడమే ప్రతిష్టకు సంకేతమని, అడగకపోతే అబ్బాయిలలో ఏదో లోపం ఉన్నదని జనాలు అనుకుంటారేమోనని ఆలోచించడం మానేసి అందరూ హర్షించేలాగా పెళ్లి జరగాలి. దేశం కోసం, భాష కోసం, రాజకీయ భావజాలం కోసం ఎన్నో రకాల త్యాగాలను చేస్తుంటారు. కట్నాన్ని మరి త్యాగం చేయలేరా? వరకట్నం తీసుకోవడం, వివాహాలు ఆడంబరంగా చేయడం అనే అలవాటు పోవాలి. పేరు కోసం, గొప్ప కోసం దానాలు చేసే బదులు ధనవంతులంతా తమ పేద బంధువులకు ఇళ్లల్లో పెళ్లిళ్లు పెట్టుకున్నప్పుడు విరివిగా ద్రవ్య సహాయం చేయాలి. నా కోరిక ఏమిటంటే అమ్మాయిలకు వేళకు వివాహం జరగాలి. దానివల్ల స్త్రీ ధర్మం, సమాజ ధర్మం చెడకుండా కాపాడబడాలి. స్త్రీలు ధర్మానికి వెలుగు చూపే దీపాల వంటి వారు. వారి లోపలి సద్గుణాలు నాశనం పోయేందుకు అవకాశం మనం ఇవ్వకూడదు. ఇస్తే దేశానికి ఉనికి ఉండదు. మంచి కుటుంబాల స్త్రీల మనస్సులు పాడైతే ధర్మం నశిస్తుంది, దేశమే పతనమైపోతుందని అర్జునుడు శ్రీకృష్ణుడి ఎదుట ఏడ్చాడు. మన స్త్రీ ధర్మాలను మనం రక్షించాలి. సమాజ సంక్షేమం కోసం సరైన వేళకు ఆడపిల్లలకు వివాహం కావడం అనేది ముఖ్యం. ఎందుకంటే స్త్రీలు గృహలక్ష్ములు. దీనిని సాధించడంలో ఆటంకమైన వరకట్నం పద్ధతిని తీసిపారేయండి. ఈ విధంగా మీ చేత పనులు చేయించే హక్కు నాకు లేదు. నా వద్ద ఉన్న ఆయుధం ఉపయోగించగలను కనుక చేయగలుగుతున్నాను. ఈ మధ్య చాలామంది వివాహ ఆహ్వాన పత్రికల మీద ఈ వివాహం ఆచార్యుని ఆశీస్సులతో నిశ్చయమైనదని అచ్చువేయిస్తున్నారు. ఇక నుంచి భవిష్యత్తులో ఎవరైతే కట్నం ఇచ్చి పుచ్చుకుంటున్నారో వారు నా ఆశీస్సులతో ఈ పెళ్లి నిశ్చయం అయిందని ఎప్పుడూ కూడా వ్రాయకూడదు అని చెప్పారు స్వామీజీ. ఇదెంత నచ్చిందండి. మొట్టమొదట్లో సిగ్గుపడేటటువంటి వాళ్ళు ఏదైనా ఏర్పాటు సంకోచంతో మొదలుపెట్టినా అదే నిత్య వ్యవహారంగా మారిపోయింది. మారిపోయిందా లేదా? ఇప్పుడు దాని గురించి ఇబ్బంది పడే భావన అంతరించిపోతుంది. మొదలు సిగ్గుపడే విషయం. నిజంగా నాకు ఇవి సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి అశ్లీల దృశ్యాలను చూస్తే ఇలా తెలుసుకుంటే భయం వేసింది నాకు. రాత్రి ఊరికే నిద్ర పట్టక నేను ఊరికే ఏదో చూస్తూ ఉంటే ఏవో వచ్చినాయి షార్ట్స్లో. ఎంత ఘోరమైనవేంటి లక్ష్మి అవి, ఎంత భయంకరంగా ఉన్నాయంటే రేపు ఎట్లా ఈ పిల్లల్ని కాపాడుకోవాలి అనే భయం వేసింది నాకు. చాలా దారుణంగా ఆడవాళ్ళు, పైగా ఆడవాళ్ళు ఎంత అశ్లీలంగా ప్రవర్తిస్తున్నారంటే చాలా దారుణంగా ఉంది. భయం వేస్తుంది నిజంగా. దీని మీద ఎవరు పోరాడతారా అనే అంత దుఃఖం కలిగిందమ్మా నాకు. హిందూ ధర్మాన్ని రక్షించండి రక్షించండి నినాదాలు చేస్తారంటే అసలు ఈ అంశాలను గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు? చాలా దారుణంగా ఉంది.